బీసీల పైన మరో ఉద్యమానికి రెడీ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. మొన్నటి వరకు 42 రిజర్వేషన్ పైన ఏ విధంగా ఆ యొక్క బీసీ ప్రజల్ని మోసగించే ప్రయత్నాలు చేసిందో దాని మీదనే ఎక్కడికక్కడ ఎండగట్టాలనే ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం నిన్న బీఆర్ఎస్ భవన్లో కీలక నేతలతోటి, మాజీ మంత్రులతోటి, మాజీ ఎమ్మెల్యేలతోటి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ వ్యవహారాన్ని చూసుకుంటే బీసీ కోట 20% లోపే, గందరగోళంగా స్థానిక రిజర్వేషన్లు, అసమగ్ర కులగణన డాటాతో అన్యాయం, బీసీలకు గతం కన్నా తగ్గుతున్న రిజర్వ్ స్థానాలు, నిబంధనలు మార్గదర్శకాలకు సర్కారు తూట్లు, ఎస్సీ ఎస్టీలు లేని చోట్ల ఆ వర్గానికి కేటాయింపు, మొత్తం ఎస్టీలే ఉన్న చోట బీసీలు ఇతరులకు రొటేషన్ ప్రక్రియలోనూ అడ్డదిడ్డంగా వ్యవహారం, కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీసీ సంఘాలు ఆగ్రహం, నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బీసీల పిలుపు, 30న చలో హైదరాబాద్, ఊహించినట్టే జరిగింది, బీసీ సంఘాలు భయపడినట్టే అయ్యింది, 42% కోటా పేరిట ఊదరగొట్టి చివరికి పాత పద్ధతిలో 25% బీసీ కోటాను పరిమితం చేసి ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ క్షేత్ర స్థాయిలో పంచాయతీ రిజర్వేషన్ల గందరగోళం, బీసీలకు ఆ రిజర్వేషన్ కూడా దక్కట్లేదు. సమగ్ర కులగణ డాటాను ఆధారంగా చేసుకొని కోటా ఖరారు చేసి ఫలితం ఇది. ఇక చూడొచ్చు మిత్రులారా, నేను అందరితోటి కూర్చొని మాట్లాడిన వ్యవహారం, ఈ యొక్క రేవంత్ రెడ్డి కథల్ని, 42% రిజర్వేషన్ వ్యవహారాన్ని మొత్తం ఎక్కడికక్కడ ఎండగొట్టడానికి 30 తారీఖు రోజున, ఈ నెలాఖరి 30 రోజున చలో హైదరాబాద్ పిలుపునిచ్చారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు మద్దతుగా నిలవడానికి బీఆర్ఎస్ పార్టీ చిన్నపాటి కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమం చేస్తాము. మీరే ఆలోచించండి, బీసీలను ఎట్లా మోసం చేశారు, బీసీ పేరుతోటి అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగింది, మన తెలంగాణ సొమ్మును తీసుకెళ్లి ఢిల్లీలో ఏ విధంగా తగలబెట్టారో మీరు చూశారు. ఇవన్నిటికీ బుద్ధి చెప్పాల్సిన టైం కూడా వచ్చింది అనుకుంటూ కేటీఆర్ గారు తనదైన శైలిలో యొక్క కాంగ్రెస్ 42 రిజర్వేషన్ మీద ఆడుతున్న డ్రామాని ఆ తెర మీద తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ధోకాపై బీఆర్ఎస్ కథనభేరి, ప్రజాక్షేత్రంలో ఎండగడదాం, కామారెడ్డి డిక్లరేషన్ బూటకం, అభయహస్తం మేనిఫెస్టో నాటకం, కాంట్రాక్టుల్లో బీసీలకు వాటా రాలే, బడ్జెట్లో ₹20,000 కోట్లు ఇవ్వలే, బీసీ కోటాపై రాహుల్కు చిత్తశుద్ధి లేదు, బీజేపీతో బీసీలకు ఒరిగిందేమీ లేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోటా ఇస్తామని చెప్పి బీసీలను నెట్టేట ముంచిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక 42% రిజర్వేషన్ కోసము ఫైట్, రాజకీయ, విద్యా, ఉద్యోగ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల కోసం ఉద్యమించేందుకు సిద్ధం, కేసీఆర్తో చర్చించి త్వరలో కార్యాచరణ, కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు పోరాడుతాం, కాంగ్రెస్ బీజేపీ ద్రోహాన్ని బట్టబయలు చేస్తాం, అవసరమైతే పార్లమెంట్లో ప్రైవేటు బిల్లులు వెల్లడించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, తెలంగాణ భవన్లో సుదీర్ఘ సమావేశం, దిశానిర్దేశం చేసిన కేటీఆర్, హరీష్ రావు. అయితే నేనేమంటున్నా, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి లేదు, బీసీల గురించి వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అట్లాంటప్పుడు ప్రధానమంత్రి నుంచి బీసీని ప్రధానమంత్రిగా తీసుకోవాలి రాహుల్ గాంధీ ప్లేస్లో. తెలంగాణ రాష్ట్రంలో బీసీగా రేవంత్ రెడ్డిని తీసుకోవాలి, అప్పుడు నమ్ముతారు బీసీల మీద ఘనంగా ప్రేమ ఉంది వీళ్ళకే ఓటిద్దామని. ఇదంతా డ్రామా, టైం వేస్ట్ వీళ్ళతోటి, అధికార దుర్వినియోగము, డబ్బుల దుర్వినియోగం తప్ప వీళ్ళతోటి ఒరిగింది ఏమీ లేదు.